సండేస్ ఆన్ సైకిల్స్ అనే ప్రోగ్రాము గోపీచంద్ గారు చెప్పినట్టుగా 67th ఎడిషన్ ఇక్కడ మన ఐఐటీలో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మన క్యాంపస్లో దాదాపు 1000 మంది కంటే ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి యూహెచ్డి వాళ్ళు కూడా అందరు స్టూడెంట్లు, ఫ్యాకల్టీ, స్టాఫ్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇది ప్రతి వారం సండే మేము జరుపుకుందామని నిర్ణయించుకున్నాం. ఈ విధంగా మన ఒక ఐఐటి క్యాంపసే కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళకి ఒక స్ఫూర్తినివ్వాలి. ఇండియాలో అందరూ ఫిట్గా ఉంటేనే ఇండియా ఫిట్గా ఉంటుంది అని గట్టిగా నమ్ముతున్నాం. సో ఈ విధంగా మనం ఒక ఫిట్ ఇండియా కెన్ బికమ్ గ్రేటర్ ఇండియా. అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా మన దేశం నిలవాలి అన్న ఉద్దేశంతో ఇది జరుపుకుంటున్నాం. దీనికి మీరందరూ వచ్చి మాకు స్ఫూర్తినిచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఫిట్ ఇండియా ద్వారా జరిపిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే మన ఐఐటి హైదరాబాద్లో జరుపుకుంటున్నామో ఈరోజు, ఇది సండేస్ ఆన్ సైకిల్స్ అనే ఇది 67th ఎడిషన్ నడుస్తుంది. దీని ద్వారా మనకి యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కొంచెం ఇన్స్పైర్ చేసి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే ఉద్దేశంతో ఇది జరపడం జరిగింది. ఈరోజు ఇంతమంది పార్టిసిపేట్ చేయడం, ఇంత సక్సెస్ఫుల్గా జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఐఐటి హైదరాబాద్ ఇస్తున్న ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్. అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన్సుఖ్ మాండవ్య గారు వాళ్ళ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ఫిట్ ఇండియా అసలు ఇండియాకి ఒక మూవ్మెంట్ లాగా చేయాలని చెప్పి ఖేలో ఇండియా కానీ, ఫిట్ ఇండియా కానీ, యోగా డే కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అందరూ డైలీ యాక్టివిటీలో చేయాలని చెప్పే ఉద్దేశంతో జరుపుకోవడం జరిగింది. ఇది చాలా బాగా జరిగింది. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ అండ్ ది ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్.